జరిగినటువంటి ఎక్స్ప్లోజివ్ ఏదైతే ఉందో ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఇది ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాటేపల్లిలో ఒక భారీ మందుగుండు సామాగ్రి తయారీ పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పనిచేస్తున్నటువంటి మా ఆలేరు నియోజకవర్గ అబ్బాయిలు దాదాపు 3 కూడా చనిపోవడం జరిగింది. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. ఇది కంప్లీట్ గా యాజమాన్య నిర్లక్ష్యంతో ఈ ఎక్స్ప్లోజివ్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. చిన్న చిన్న పిల్లల ప్రాణాలు పోయినాయి. ఇప్పటికే కాటేపల్లి చుట్టూ అనేకమైనటువంటి వ్యర్థ పరిశ్రమలన్నీ తీసుకొచ్చి పెట్టి అసలు ఈ కాటేపల్లిని కాటికి చేరే పల్లి లెక్క తయారు చేసినటువంటి పరిస్థితుల్లో ఆ ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీ కానీ ఆ రబ్బర్ ఫ్యాక్టరీలు కానీ ఇక్కడి నుంచి తరలించాలి, మా ప్రాణాలకు రక్షణ కావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. 100% వాళ్ళ డిమాండ్ లో న్యాయం ఉంది. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఒక్కొక్క మృతుడికి 5 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అలాగే గాయపడ్డ వారి కుటుంబాలకు వాళ్ళకు పూర్తి స్థాయిలో వైద్యం చేయించి 1 కోటి రూపాయలు వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహిస్తూ అన్ని రకాలుగా ఈ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఈ ఊరుకు దాదాపు 3-4 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీ ఉంది. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టి ఆ కంపెనీ మూసివేసే దిశగా ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కాశ్మీర్ లో జరిగినటువంటి ఘటన, వాడెవడో పాకిస్తాన్ నుంచి వచ్చి కాశ్మీర్ లో కాల్పులు జరిగిపోయిండు. కానీ కంపెనీ కాశ్మీర్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టి ఇవాళ ఇక్కడ ఈ ప్రజల్ని చంపే పరిస్థితి కనిపిస్తా ఉంది. అతన్ని తక్షణమే అరెస్టు చేయాలి. బాధితులకు న్యాయం చేసి కాటేపల్లి గ్రామస్తులకు భరోసా ఇచ్చే విధంగా ఈ కంపెనీల మూత జరగాలని చెప్పి తీన్మార్ వల్లనగా ఈ ఆలేరు నియోజకవర్గం బిడ్డగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మృతుల కుటుంబాలకు అలాగే బాధిత కుటుంబాలకు కాటేపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ఈ విషయంలో సంపూర్ణంగా అండగా నిలబడి అలాగే మూటకొండూరు, ఆత్మకూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు న్యాయం జరగడం కోసం ఖచ్చితంగా నిలబడి వాళ్ళ తరఫున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా ఈ అంశాన్ని హైదరాబాద్ లో మాట్లాడతా, ఖచ్చితంగా ఈ అంశం విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతా ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేము కాబట్టి ఆ కుటుంబాలు పాపం సందీప్ అనేటువంటి ఆ అబ్బాయి ఉన్నాడు. 6 నెలల క్రితం వివాహం అయింది. వాళ్ళ భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది. కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళందరికీ కూడా మా బీసీజేఏసీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. ఏందనేది ఇంకా ఇంటెక్ట్గా విచారణ చేస్తే బయటపడుతుంది. కానీ భారీ విస్ఫోటనం అయితే జరిగినట్టుగా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ కనిపిస్తా ఉంది. సో అందులో మరి ఏమైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందా, లేదంటే యాజమాన్య నిర్లక్ష్యం ఉందా, ప్రికాషన్స్ తీసుకోలేకపోయారా అనేది గెలవాల్సినటువంటి అంశమైనప్పటికీ ఒక 3 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి కొంతమంది ఒక కేజీ అంటే మా సెక్యూరిటీ ఆఫీసర్ చెప్తున్న దాన్ని బట్టి ఒక కేజీ విస్ఫోటనం జరిగితేనే అల్లకల్లోలం అయ్యేటువంటి పరిస్థితిలో ఒక 150 కేజీలకు సంబంధించినటువంటి ఎక్స్ప్లోజన్ జరిగిందన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తా ఉంది. సో దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితే నిజాలు బయటకు వస్తాయి. వాళ్ళు చనిపోవడం అత్యంత బాధాకరం. ఆ కుటుంబాలకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం కానీ అండగా నిలబడాల్సినటువంటి సమయం. పౌర సమాజం కూడా ఆయా కుటుంబాలకు మద్దతుగా నిలబడి, ఎందుకంటే పోయిన ప్రాణాలను తీసుకురాలేము. కానీ ఇటువంటి ఘటన జరగడం మరి ముఖ్యంగా మన ఆలేరు నియోజకవర్గంలో అనేకమైనటువంటి కంపెనీలు, ఎక్స్ప్లోజివ్ కంపెనీలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. అటుపోతే అంకిరెడ్డిపల్లి దగ్గర ఎంట్రన్స్ దగ్గర ఏదేమైనప్పటికీ కూడా ఆలేరు క్లోజింగ్ మీదనే నిలబడ్డట్టు అనిపిస్తూ ఉంది. సో వీటిని కొద్దిగా కంట్రోల్లో పెట్టకపోతే ఆలేరుకు ప్రమాదం. మరి ముఖ్యంగా ఇది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఉంది ఇక్కడ. ఈ క్షేత్రానికి దగ్గర ఇటువంటి కార్యక్రమాలు జరగడం కూడా మంచిది కాదు.
ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాం, తెలుసుకున్న తర్వాత మళ్ళొకసారి దీనిపైన విస్తృతంగా మీతో మాట్లాడతాం. ఎవరైతే చనిపోయినారో వాళ్ళ కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబాలకి అన్ని విధాలుగా మేము అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.